ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన కృపలో గడిచినటువంటి సంవత్సరం అంతట్లో ఈ 2024 సంవత్సరం ఈ శనివారము ఇది మనకు ఆఖరి శనివారం. దేవుని సన్నిధిలో దేవుడు తన కృప ద్వారా ఎన్నో దినాలను మనకు అనుగ్రహించాడు, ఎన్నో నెలలను మనకు అనుగ్రహించాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడిచ్చినటువంటి ఈ కృపలను మనం ఎంతైనా దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. మనకున్నటువంటి పేరును బట్టి కానీ, మనకున్నటువంటి ఘనతను బట్టి కానీ, మనకున్న ఆధిక్యతను బట్టి కానీ, మనకున్నటువంటి బలాన్ని బట్టి కానీ, మనకున్న శక్తిని బట్టి కానీ ఏమాత్రం కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. బలం కలిగిన వారు, శక్తి కలిగినటువంటి వారు, పేరు కలిగినటువంటి వారు అందరూ కనుమరుగైపోతూ ఉన్నారు. దేవుడు సజీవుల లెక్కలో నిలవబెట్టినటువంటి ఆయన ఉచితమైనటువంటి తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రత్యేకంగా దేవుడు రాత్రి కొద్ది నిమిషాలను మనతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లోక రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద దాని మీద నేరము మోపబడగా అతడు వానిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకుని యొక్క లెక్క అప్పగింపుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండ వల్ల కాదని వానితో చెప్పెను. చాలండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న మాట, ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను మనం గమనిస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి యజమానుడు, రెండవ వ్యక్తి యజమానుని క్రింద గృహ నిర్వాహకుడిగా యజమాని యొక్క బాధ్యతలన్నింటినీ కూడా సక్రమంగా నెరవేర్చడానికి యజమాని పెట్టుకున్నటువంటి ఒక మనిషి. అతనికి ఇచ్చిన బాధ్యత ఏమిటంటే గృహ నిర్వాహకుడు అంటే గృహాన్ని చక్కగా చూసుకోవడానికి ఒక ఆధిక్యతనిచ్చాడు, ఒక అవకాశాన్ని ఇచ్చాడు. యజమానుడు తనకిచ్చిన ఆధిక్యత, అవకాశము అక్కడ తనకు కనబడతా ఉన్నటువంటి మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే ఈ గృహ నిర్వాహకుడు చేస్తున్నటువంటి పని యజమానికి నచ్చినట్లుగా ఏమాత్రం కూడా అక్కడ లేదు. యజమానికి వారు వీరు చెప్పినటువంటి మాటలను బట్టి యజమానుడు ఒకానొక దినాన వచ్చి అక్కడ ఉన్నటువంటి గృహ నిర్వాహకుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను నీకు ఒక బాధ్యతను అప్పగించాను, దాన్ని నేను పట్టించుకోలేదని చెప్పానని నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావన్న విషయాన్ని నేను విని ఉన్నాను. కాబట్టి ఇదిగో ఇప్పటి వరకు నీ గృహ నిర్వాహకుని యొక్క లెక్కంతా కూడా నాకు అప్పగించు అని అన్నాడు. ఒకరోజు అలాంటి రోజు ఒకరోజు వస్తుందన్న విషయాన్ని ఆ గృహ నిర్వాహకుడు కూడా ఊహించుండడు. ఎందుకనంటే ఏమాత్రం కూడా అప్పటి వరకు లెక్కలు అడగని వ్యక్తి, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ యజమానుడు నన్ను నమ్మాడు కదా, నా పట్ల నమ్మకం ఉంచాడు కదా, నన్ను ఇక పట్టించుకోలే, నేను ఏది చేసినా చెల్లుతుందిలే, నాకు నచ్చినట్లుగా నేను ఉంటే సరిపోతుందిలే అని అనుకుని ఒకవేళ ఉండొచ్చేమో. ఆ గృహ నిర్వాహకుడు ఇదిగో యజమానుడు అడుగుతాడన్నటువంటి గ్రహింపు తన ఊహల్లో కూడా ఉంచుకోలేదు. కానీ అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా, అన్ని రోజులు మనకు అనుకూలంగానే ఉండవు కదా. ఏదో ఒక రోజు
లెక్క అప్పగించాల్సినటువంటి రోజు ఒక రోజు వస్తుందన్నటువంటి గ్రహింపు లేకుండానే బ్రతికాడు ఈ గృహ నిర్వాహకుడు. ఎప్పుడైతే యజమానుడు వారి ద్వారా వీరి ద్వారా మాట విన్నాడో, ఇదిగో నీవు అప్పగింపబడినటువంటి, నీవు పెట్టుకున్నటువంటి నీ గృహ నిర్వాహకుడు నీకు నమ్మకంగా పనిచేయడం లేదు, తనకిష్టం వచ్చినట్లుగా పనిచేస్తూ ఉన్నాడు, కాబట్టి నీవు జాగ్రత్తగా చూసుకొని చెప్పిన మాటను బట్టి ఆలోచన చేస్తే యజమానికి కూడా అనుమానం వచ్చింది. యజమాని వచ్చి అడుగుతున్నాడు, ఇక నీవు నీ లెక్క అంతా తీసుకొని రా అని చెప్తా ఉన్నా. ఒకసారి మనం ఆలోచన చేస్తే గృహ నిర్వాహకుడు ఇదిగో ఒక మనిషిని పోలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యజమానుడు దేవుణ్ణి పోలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ వృత్తాంతము రాయబడిందంటే పరలోక రాజ్యమును గురించినటువంటి విషయాలను దేవుడు తెలియపరుస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు మనిషిని ప్రశ్నించేటువంటి ఒక రోజు వస్తుంది, ఒక మనిషిని దేవుడు నిలదీసే రోజు ఒక రోజు వస్తుంది, ఒక మనిషికి దేవుడిచ్చినటువంటి అవకాశాలను, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలను, దేవుడిచ్చినటువంటి తలాంతులను, దేవుడిచ్చినటువంటి ప్రతి ఈవులను కూడా దేవుడు ఒకరోజు అడుగుతాడన్న విషయాన్ని గుర్తెరగాల్సిన బాధ్యత అక్కడ కనబడతా ఉంది. యజమాని నమ్మాడు కదా అని చెప్పానని గృహ నిర్వాహకుడు తన ఇష్టం వచ్చినట్లుగా తాను చేస్తూ ఉన్నాడు. కానీ ఒక రోజున యజమాని అడుగుతున్నాడు, నీ లెక్కంతా తీసుకొని రా అని చెప్పని అంటా ఉన్నాయి. మరి ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? అప్పటి వరకు తను నమ్మకంగా ఉన్నట్లుగానే ఉన్నాడు, కానీ లెక్క అడిగేసరికి అతడు ఏమాత్రం లెక్క అప్పగించే స్థితిలో అతడు లేడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందా. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలు. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యవ్వనుడా అనేటువంటి ప్లేస్లో భయభక్తులు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేసుకుంటే దేవుడిచ్చినటువంటి అవకాశము, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, ఇదిగో దేవుడు 12 నెలల కాలం అంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. దానిలో ఎన్నో రోజులున్నాయి, ఎన్నో గంటలున్నాయి, ఎన్నో నిమిషాలున్నాయి. దేవుడిచ్చినటువంటి ఈ అవకాశం అంతటిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఈ చివరి దినాల్లో కనుక ఆయన మనలను ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా మన లెక్కను అడిగితే మన పరిస్థితి ఏంటి? అందుకే వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది, ఇదిగో నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని. అదండి, దేవుడు సంతోషంగా ఉండొద్దని చెప్పడం లేదు, ఆనందంగా ఉండొద్దని చెప్పడం లేదు, మనకు నచ్చినట్లుగా ఉండొద్దని చెప్పడం లేదు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున, ఇదిగో నీ కంటికి కనబడినట్లుగా నీకు నచ్చినట్లుగా ప్రవర్తించడానికి నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు ఏ ఆటంకం లేకుండా, అభ్యంతరం లేకుండా నీకు అవకాశం ఇచ్చాడు. కానీ ఆదాము హవ్వలతో చెప్పిన మాట ఏదైతే ఉందో, ఇదిగో ఈ పండ్లన్నీ తిను, ఇదొక్కటి మాత్రం నీవు తినద్దు. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున అన్నీ కూడా చేయమనే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని అది గుర్తుండాలి. వీటన్నిటిని బట్టి
ఇది అవకాశం ఇచ్చాడు కదా అని చెప్పానని, ఆయుష్ ఇచ్చాడు కదా అని చెప్పానని, ఈ సంవత్సరం అంతా కూడా మనం అనుభవించడానికి కృపనిచ్చాడు కదా అని చెప్పానని, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడానికి ఏది చెల్లుబాటు అయితే అది చెల్లుబాటుకి మనం అవకాశం ఇచ్చినట్లుగా కుదురుతుందని చెప్పని మనం మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇచ్చిన అవకాశమును దేవుడు ఏదో ఒక రోజు ప్రశ్నించేటువంటి సమయం వస్తుందన్న గ్రహింపుతోటి, ఇదిగో ఆదికాండంలో యోసేపు అనబడేటువంటి ఒక వ్యక్తి తన అన్నల చేత కొట్టబడ్డాడు, గుంటలో త్రోయబడ్డాడు. ఇదిగో తన జీవన పరిస్థితి గమనిస్తే అతడు తన కుటుంబ సభ్యులకు పనికిరాని వాడిగా మిగిలిపోయాడు. అంత మాత్రమే చేత దేవునికి పనికి రాకుండా ఉన్నాడా అనంటే, ఇదిగో అన్నలైతే త్రోసేశారు, కానీ దేవుడు మాత్రం యోసేపును ప్రేమించాడట. కారణం ఏంటో తెలుసా? దేవుడిచ్చినటువంటి అవకాశాలను, దేవుడిచ్చినటువంటి సమయమును, దేవుడిచ్చినటువంటి యవన కాలమును యోసేపు జాగ్రత్తగా కాపాడుకుంటా బ్రతికాడట. పోతిఫర్ ఇంట్లో యోసేపు పని చేయడానికి వెళ్తే ఆ పోతిఫర్ ఇంట్లో పోతిఫర్ భార్య యోసేపును ప్రేరేపిస్తూ ఉందట. ఎందుకనంటే యోసేపు సౌందర్యవంతుడట. ఆ కారణాన్ని బట్టి యోసేపును ఎలాగైనా సరే పాడు చేయాలని ఆ పోతిఫర్ భార్య ప్రేరేపిస్తున్నప్పుడు ఆ సమయంలో యోసేపు చెప్తున్నటువంటి మాట మనం ఆలోచన చేస్తే ఆదికాండము 39వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునో లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్య తనేను. అక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. పరిస్థితి యోసేపు చెయ్యి దాటిపోతుంది అనేటువంటి సమయంలో దేవునికి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా యోసేపు ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని అక్కడ కనబడతా ఉంది. ఇదిగో నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని యజమాని భార్యతో అనెను. దేవునికి విరోధమైన దాన్ని యోసేపు చేయడానికి ఇష్టపడడం లేదు. అది ఎలాంటి పనైనా సరే, ఎవరుడా నీ యవన కాలమందు నువ్వు సంతుష్టిగా నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీకు నచ్చినట్లుగా ప్రవర్తించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశమును, ఇదిగో భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి మనమందరికీ కూడా దేవుడు ఇస్తున్నటువంటి ఆలోచన, మనందరికి ఇచ్చిన అవకాశములన్నింటినీ కూడా మన ఇష్టము చొప్పున జరిగిస్తూ ఉన్నామా, లేదా దేవుని ఇష్టము చొప్పున జరిగిస్తూ ఉన్నామా? ఇదిగో గడిచినటువంటి 12 నెలల కాలము దేవుడు మనకిచ్చాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ 12 నెలలలో దేవుని యొక్క ఇష్టాన్ని ఎంతవరకు జరిగించగలిగాం? ఇదిగో మన ఇష్టాన్ని ఎంతవరకు జరిగించగలిగాం? యోసేపు అంటాడు, ఇదిగో యజమానుడు నిన్ను గురించి నీ బాధ్యత మాత్రం నాకు అప్పగించలేదు. నాకు అప్పగించబడిన బాధ్యత ఆ గృహం మీదే తప్ప ఆ గృహ యజమానిని భార్య మీద నాకు ఏమాత్రం కూడా అథారిటీ లేదని అనుకుని యోసేపు
దేవునికి భయపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, గృహ నిర్వాహకుడిని యజమాని అడుగుతా ఉన్నాడు, నిన్ను గురించి నేను వినిన మాట, నేను నిన్ను గురించి నేను విని ఉన్నాను, నీ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకుని యొక్క లెక్క నాకు అదండి. నిన్ను గురించి నేను విని ఉన్నాను, నీ గృహ నిర్వాహకుని యొక్క లెక్క మాత్రం నాకు అప్పగించమనేటువంటి దినాన మన లెక్క ఎలా ఉందనేది మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడిచ్చినటువంటి అవకాశమును, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి ఆయుష్ను, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యమును, దేవుడిచ్చినటువంటి కుటుంబమును, దేవుడిచ్చినటువంటి సంఘమును, వీటన్నిటి విషయాల్లో కూడా మనం ఎంతవరకు ఇదిగో దేవుని ఇష్టము చొప్పున జరిగిస్తూ ఉన్నాం, ఇదిగో మన ఇష్టము చొప్పున జరిగిస్తూ ఉన్నాం అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం. దేవుడిచ్చినటువంటి అవకాశములను దేవుడు మరలా తిరిగి అడుగుతాడన్న గ్రహింపుడు మనకు కలిగిన వారమై ఉండాలి. ఇదిగో ఒక యజమాని అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనం నుండి, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. అతడు ఒకడికి 5 తలాంతులను, ఒకడికి 2, ఒకడికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరొక 5 తలాంతులు సంపాదించెను. అలాగునని 2 తీసుకున్నవాడు 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకునేను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నువ్వు నాకు 5 తలాంతులు ఇస్తేవి, నేను మరలా తిరిగి 5ను సంపాదించి తిని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా నేను, నీవును ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక నీకు అనేకమైన వాటిని నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతనని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెముల నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును. నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడును, కఠినుడమని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిదిని, ఇదిగో నీది నువ్వు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి
సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడును, నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండును. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి, కలిగిన ప్రతివాడికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. చాలండి. ఈ వృత్తాంతం అంతా కూడా జ్ఞాపకం చేస్తే, యజమానుడు ఒక మనుష్యుడు దేశాంతరము ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించెను. ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? ఇక్కడ కూడా యజమానుడు కనబడుతున్నాడు, అలాగే దాసులు కనబడతా ఉన్నారు. యజమానుడేమో దేశాంతరం పోయాడు. అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులకు అప్పగించబడినటువంటి తలాంతులు అయితే ఉండే తన ఆస్తిని అప్పగిస్తే, ఒక వ్యక్తికేమో 5 తలాంతులు, మరొక వ్యక్తికేమో 2 తలాంతులు, మరొక వ్యక్తికేమో 1 తలాంతును దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు 5 ఉన్న వ్యక్తి ఏమో 5 చేశాడు, 2 ఉన్న వ్యక్తి ఏమో ఇంకొక 2 చేశాడు, 1 ఉన్న వ్యక్తి ఏమో నువ్వు విత్తన చోట కోయివాడవన్న సంగతి నాకు తెలుసు అని చెప్పానని అజ్ఞానంతో చేసిన పని తను తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాడట. ఏం ప్రయోజనం? ఏమన్నా ఉందా? దేవుడిచ్చినటువంటి తలాంతులను ఉపయోగించుకోనకుండా, దేవుడిచ్చిన అవకాశాలను ఉపయోగించుకోనకుండా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. 2024 మంచిదే, మరలా తిరిగి 2025 కూడా రాబోతా ఉంది. ఎలాగున్న వారం అలాగే ఉంటే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఆనందిస్తాడా? ఎలాగుండాలి? దేవుడిచ్చినటువంటి సంవత్సరమును అనబడేటువంటి దయాకిరీటమును దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉండగా, సంవత్సరాంతములో మనకిచ్చినటువంటి ఆయుష్ కాలములో, మనకిచ్చినటువంటి 12 ఏళ్ల కాలంలో దేవుని కొరకు మనం చేసిన పని ఏదైతే ఉందో, దేవుని కొరకు మనం చేసినటువంటి పని ఏదైతే ఉందో, ఒక వ్యక్తి ఏమో నేను 5 చేశానని చెప్తా ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో నేను 2 4 చేశానని చెప్తా ఉన్నాడు, మరొక వ్యక్తి ఏమో 1ని 1గానే ఉంచాడట. అంటే ఎలా ఉన్న వ్యక్తి అలాగే ఉన్నాడు. దేవుని కొరకు చేయాల్సిన పని విషయంలో, ఇదిగో ఉన్నటువంటి తలాంతులు ఉపయోగించుకునే విషయంలో ఏమాత్రము కూడా ఒక్కడు కూడా ముందుకు వేయడానికి అతడు ఇష్టపడలేదట. 5 చేసిన వ్యక్తి ఏమో బలా నమ్మకమైన మంచి దాసుడని పిలువబడ్డాడు. 2ని మరొక 2గా కలిపి తలాంతులను హెచ్చించినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడని దేవుని చేత గణపరచబడ్డాడు. ఆ 1ని 1గానే ఉంచినటువంటి వ్యక్తి సోమరమైన చెడ్డ దాసుడా అని పిలువబడ్డాడట. ఏం ప్రయోజనం? ఆయన మరలా తిరిగి వచ్చి అడిగే సమయం వరకు కూడా అతడు అది అలాగే పెట్టి ఏమాత్రం కూడా ఉపయోగకరంగా దాన్ని ఉపయోగించకుండా, అందుకైనా తలాంతి ఇచ్చింది దేవుడు, అందుకైనా అవకాశాలను ఇచ్చింది దేవుడు. దాని కొరకైనా మనకు దేవుడు సంవత్సరాలు వెంబడి సంవత్సరాలను దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ఎన్ని క్రిస్మస్లు జరిగిపోతూ ఉన్నాయి, ఎన్ని న్యూ ఇయర్లు జరిగిపోతూ ఉన్నాయి, వీటన్నిట్లో కూడా క్యాలెండర్లు తిరగబడిపోతూ ఉన్నాయి. కానీ మనము చేసేటువంటి భక్తి విషయంలో, మనం దేవుని కొరకు చేసే పని విషయంలో ఎంతవరకు దాన్ని డెవలప్ చేసుకోగలుగుతా ఉన్నాం? ఎంతవరకు దేవునికి నమ్మకమైన వ్యక్తులుగా పిలువబడడానికి మన పని కనబడతా ఉంది? ఎంతవరకు మనం దేవుని కొరకు పని చేయగలుగుతా ఉన్నాం? మనలో క్రొత్త మార్పు దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. ఎందుకు దేవుడు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనంటే, దేవుడు మనలను అడిగే దినం ఒకరోజు రాబోతా ఉంది.
దేవుడిచ్చినప్పుడు తలాంతుల విషయంలో, దేవుడిచ్చినప్పుడు అవకాశాల విషయంలో, దేవుడిచ్చినప్పుడు ఆధిక్యతల విషయంలో, దేవుడిచ్చినప్పుడు ఆయుష్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా నీవు ఎంతవరకు దాన్ని సద్వినియోగపరచుకోగలుగుతా ఉన్నావు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేంటో అదండి. ప్రభువు యొక్క చిత్తమేంటో మనం గ్రహించుకోవాలి. ఇదిగో దినములు చాలా చెడ్డవి గనుక. ఈ దినాలు ఎలాంటి దినాలు? ఇవి చాలా చెడ్డ దినాలు. ఎందుకనంటే భక్తి మార్గంలో మనలను సరిగా ఎదగనీయకుండా దుష్టుడు ఏదో ఒక కోణంలో, ఏదో ఒక పరిస్థితుల్లో మనలను దారి మళ్లించటానికి దేవుడిచ్చిన తలాంతులు ఉపయోగించుకొనకుండా, దేవుడిచ్చిన ఆయుష్ను దేవుడి కొరకు ఉపయోగించుకొనకుండా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. వెనుతిరిగి చూస్తే మనము చేసిన పని ఏమాత్రం కూడా కనబడకుండా చేయడానికి దుష్టుడు ఎంత ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్టు పనిని చేయకుండా దేవుడు చెప్పని పనిని చేయడానికి సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎలాగూ? దేవుడు చెప్పిందేంటి? హవ్వతోటి, ఆదాముతోటి వీటన్నిటిని నువ్వు తినన్నాడు, ఇదొక్కటి నువ్వు తినొద్దు అన్నాడు. వీటన్నిటి తినమన్న వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి తినకూడదన్న దాని మీద దృష్టి నిలిపేటట్లుగా సాతానుడు ప్రేరేపించి ఆదాము హవ్వలు అదిగో సాతాను యొక్క మాటకు లోబడేటట్లుగా చేయగలిగి వారి యొక్క తలాంతులన్నిటిని కూడా నిర్వీర్యం చేశాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను కూడా, దేవుడు నీకు ఇచ్చినటువంటి సంవత్సరమును కూడా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్లో దేవుని కొరకు చేయాల్సిన పనిని చేయకుండా సాతానుడు ఏదో ఒక కోణంలో, ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక ఆలోచనతో నిన్ను భ్రమపెట్టి నీ బాధ్యతను మర్చిపోయేటట్లుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం ఆలోచింపజేసేటట్లుగానే ఇదిగో దేవుని పని కంటే మన పనే గొప్ప అన్నట్లుగా సాతానుడు చాలా కుయుక్తిగా మనల్ని బోల్తా కొట్టేస్తూ ఉంటాయి. నిజమే కదా అనేటట్టుగా హవ్వ కూడా అందట అన్నమాట. నిజమే కదా, ఇదిగో ఈ పండు తింటే మీరు జ్ఞానవంతులు అవుతారు, అందుకు దేవుడు నేను తినొద్దనంటే అవునా, నిజమేనా అని అనేటట్లుగా ఆ మాటలకు లోబడినటువంటి హవ్వ వద్దన్న పనిని చేయడానికి పూనుకుంది. ఇక నీవు నేను ఎంత? కాబట్టి దినాలు ఎలాగున్నాయి? చాలా చెడ్డవిగా ఉన్నాయి. మనం ఎలాగ ప్రవర్తించాలట? మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఎవరిది? మందేనా కాదా? ఇష్టం వచ్చినట్లుగా ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ అయ్యేది ఎవరికి? ప్రయాణించే వ్యక్తికే. జాగ్రత్తగా వెళితే క్షేమంగా వెళ్ళేది కూడా ఆ వ్యక్తే. కాబట్టి మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అని అంటా ఉన్నాడు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం అంటుంది, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట. గట్టిగా, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అదే మూలం మనకి. ఆయన యందు భయాన్ని, భక్తిని పక్కన పెడితే మనం అజ్ఞానులుగానే ప్రవర్తిస్తాం. ఒకటి ఎదుట సరైన మార్గం కలదు, తుదకది ఎవరో అజ్ఞానంగా ప్రవర్తించే వ్యక్తి, మూర్ఖంగా ప్రవర్తించే వ్యక్తి, నచ్చిన మార్గంలో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేటువంటి వ్యక్తి అజ్ఞానంగా కనబడుతున్నాడు. ఈ అజ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? మనకు అనేక రకాలమైనటువంటి అనర్థాలకు దారి చేస్తుందట. కాబట్టి జ్ఞానంగా ప్రవర్తించాలంటే
ఆ జ్ఞానానికి మూలమై ఉన్నటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే మనం జ్ఞానంగా ప్రవర్తించగలుగుతాం. అవి చెడ్డ దినాలు అయినప్పటికీ మనము మంచి దినాలుగా మార్చుకోవడానికి దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మత్తయి రాసిన సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 18వ అధ్యాయము 23వ వచనం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 23వ వచనం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న అతని యొద్దకు తేబడిను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసులతో ఒకడు చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదునని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వారిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానికి వివరణగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి, పెద్దాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కనికరింపవలసి ఉండెను అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచువానికి చాలండి. ఎందుకు ఈ మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి అనంటే, అపోస్తలుడైనటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక మాట అడుగుతా ఉన్నాడు. అయ్యా, నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అన్నాడు. దానిపై వచనంలో అంటాడు, 21వ వచనంలో, ఆ సమయమున ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను నేను. చాలండి. ఇక్కడి నుంచి ఆయన ఆ వృత్తాంతం అంతటిని జ్ఞాపకం చేశాడు. పేతురు అడుగుతున్నాడు, అయ్యా, నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే, 7 సార్లు కాదు, నువ్వు 77 మార్లు నువ్వు క్షమించాలి అని అంటున్నాడు. అని అంటూ ఈ వృత్తాంతం అంతా కూడా జ్ఞాపకం చేశాడు. ఒక యజమానుడు ఉన్నాడట. ఆ యజమానుడి దగ్గర ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు? 10,000 తలాంతులట. దాని క్రింద పుట్టినోట్లు ఏమని రాయబడింది? 2వ నెంబర్ దగ్గర
ఒక తలాంతు ఇంచుమించు 3600. అంటే ఈ వ్యక్తి యజమానుడికి ఉన్నటువంటి బాకీ ఎంత అనంటే వడ్డీ అంతా కలుపుకొని సంవత్సరాల తరబడి ఆ బాకీ తీర్చడానికి వల్ల కాక ఆ బాకీ అట్టి పెడితే ఆ బాకీ అంతా కూడా లెక్కేస్తే తనకి 10,000 తలాంతులు యజమానికి బాకీగా ఉన్నాడు. ఒక్కొక్క తలాంతు యొక్క విలువట 3,600 3,600. 3,600 ఇంటూ 10,000 వేస్తే ఎంత అయింది? లెక్క చూస్తే 3,60,00,000. ఎంత బాకీ ఉన్నాడు? 3,60,00,000 బాకీ ఉన్నాడట ఇతను. ఎట్ట కట్టగలడు? శక్తి సరిపోలేదు, తన దగ్గర ఏమాత్రం కూడా కావాలి అంత ఆస్తి కూడా లేదు, ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు యజమానుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా కొద్దిగా సమయం ఇస్తే నీ అప్పంతా కూడా నేను క్షమిస్తాను, ఇచ్చేస్తాను అని ఆ దాసుని దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి సాష్టాంగంగా కాళ్ళు పట్టుకున్నా. ఇప్పుడు యజమాని అంటాడు, సరిపో నీ బాకీ అంతా కూడా నేను క్షమించేశాను, ఇక ఇల్లు సంతోషంగా అని చెప్పాను అన్నాడు. ఇక యజమాని గేటు దాటి బయటకు వచ్చాడు. గేటు దాటి ఈ వృత్తాంతము కళ్ళకు కట్టినట్టుగా మనం ఆలోచన చేస్తే గేటు దాటి బయటకు వచ్చాడు అంతే. ఎన్ని కోట్లు తీర్చబడ్డాయి? 3,60,00,000 బాకీ. అతను జీవితాంతం పనిచేసినా కూడా కట్టలేడు. కానీ ఒక్క మాట అడిగాడు, అయ్యా సమయం ఇస్తే నేను కడతాను, నాకు నా వల్ల ఏ పని కాదని అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? సరే నీకు సమయం ఇచ్చినా నువ్వు కట్టలేవు, కానీ నీ బాకీ నీకు నేను అడగనని నీకు అతన్ని క్షమించేశాడు, వదిలేశాడు. అయిపోయింది. సంతోషంగా గేటు బయటకు వచ్చాడు. గేటు దాటిన తర్వాత కొంత దూరం ప్రయాణించేసరికి ఈ బాకీ ఉన్న వ్యక్తికి మరొక వ్యక్తి అతను బాకీ అయి ఉన్నాడు. గమనిస్తే ఈ 3,60,00,000 బాకీ ఉన్న వ్యక్తికి మరొక వ్యక్తి బాకీ ఉన్నాడు. ఇప్పుడు ఇతనేమయ్యాడు? యజమాని అయ్యాడు. అతడేమో డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి అయ్యాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఇతడు 3,60,00,000 బాకీ తీర్చబడి బయటికి వెళ్ళేసరికి అతనికి ఎదురైనటువంటి వ్యక్తి ఏమో 100 దేనారములు బాకీ ఉన్నాడట. ఎంత? 100 దేనారములు. ఒక్కొక్క దేనారం విలువ ఎంత? కింద పుట్టినోట్లు ఏమని రాయబడింది? ₹1/2 అంట. ₹1/2 అంటే 100 దేనారాలు అంటే 50 రూపాయలు. 50 రూపాయలు అంతే కదా? ₹1/2 100 దేనారాలు కదా. 100 అంటే 50 రూపాయలు. 100 ₹1 కలిపిస్తే అంత 50 రూపాయలు. ఇతడు బాకీ తీర్చబడిందేమో 3,60,00,000 బాకీ ఏమో యజమానుడు ఉచితంగా తీర్చేశాడు. ఈ తీర్చబడినటువంటి ఈ వ్యక్తి ఇక తన మీద తన మీద ఉన్నటువంటి గండమంతా కూడా తొలగిపోయింది. ఇప్పుడు ఇతడు ఫ్రీ అయిపోయాడు, సంతోషంగా ఉన్నాడు. ఇతడు కట్ట ఇప్పుడు మరొక వ్యక్తి ₹50 బాకీ ఉన్నాడంట. పెద్ద ఎక్కువ కూడా కాదు, ఎంత? ₹50 బాకీ. అక్కడ అతని దగ్గరికి వెళ్ళి అడిగాడంట. అడిగితే అతని ప్రవర్తన ఎలాగుందో చూద్దాం. వాడిని గొంతు పట్టుకొని, నీవు నాకు ఇవ్వాల్సిందంతా కూడా చెల్లించు అని నేను. అందుకు వాడి తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకునుము. ఇదిగో పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి బతిమాలుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. అయ్యా నువ్వు నన్ను నమ్మకం చూసైనా సరే అతన్ని క్షమించు అని అంటా ఉన్నాడు. ₹50 కోసం తన స్నేహితుడు వచ్చి ఆ బాకీ క్షమించమంటున్నాడు. వాని వేడుకొని కానీ వాడు మాత్రం ఏమాత్రం కూడా కనికరించలేదట. అచ్చి ఉన్నది చెల్లించే వరకు వానిని చెరసాలలో వేయించెను. చూసారా ఏం చేశాడు? ఇగో తీర్చబడినటువంటి 3,60,00,000 బాకీ అంతా కూడా దాంట్లో పోల్చుకుంటే ₹50 క్షమించడానికి అతడు ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు.
ఇది అతను తీసుకెళ్ళి చెరసాల్లో వేయడానికి కూడా ఇష్టపడ్డాడట. ఈ విషయం అంతా కూడా ఆ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి తీసుకెళ్ళి ఈ 3,60,00,000 బాకీ ఉన్న యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు క్షమించావే, ఈ వ్యక్తి తనకి తెలిసినటువంటి వ్యక్తి దగ్గర 50 రూపాయలు క్షమించడానికి కూడా అతను ఇష్టపడకుండా ఆ వ్యక్తిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడయ్యా అని చెప్పినప్పుడు వాడిని ఇటు బెలసుకురండి అని చెప్పానని, ఈ క్షమించబడినటువంటి ఈ 3,60,00,000 మరలా తిరిగి కట్టమని చెప్పానని ఇతనికి మరలా కూడా యజమానుడు ఇతన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకు ఈ వృత్తాంతం జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, క్షమించబడినటువంటి దాని క్రింద ఏమంటాడు, అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి కనుక నీవు అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణించవలసి ఉండెను కదా. చాలండి. ఏమంటాడు? నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని. అదండి తీర్చబడినటువంటి ఆ అప్పు కలిగినటువంటి వ్యక్తి మరొక వ్యక్తిని కూడా ఏ విధంగా అయితే ఈ అప్పు కలిగినటువంటి వ్యక్తి ఆ క్షమాపణ పొందగలిగాడో అదే క్షమాపణ ఇతరులకు కూడా చూపించాలి కదా అని చెప్పని యజమానుడు గుర్తు చేస్తా ఉన్నా. నేను నిన్ను క్షమించిన ప్రకారము నీవు కూడా ఇతరులను క్షమించాలి కదా అని చెప్పని అంటా ఉన్నా. ఇతడు దేవుడు లేదా యజమానుడు అతనికి ఇచ్చినటువంటి తలాంతు ఏంటంటే క్షమాపణ అనే తలాంతుని ఇచ్చాడంట. క్షమాపణ అనే తలాంతుని ఇచ్చాడు. ఇతడు ఏం చేయాలి? ఆ తలాంతును అతడు ఉపయోగించి దాన్ని క్షమించేటువంటి ఆలోచన కలిగి ఉండాల్సింది పోనిచ్చి, క్షమాపణ అంటే ఏందో తెలియనట్టుగా 50 రూపాయల దగ్గర తన బుద్ధి అంతా కూడా బయటపెట్టాడు, తన ఆలోచన అంతా బయటపెట్టాడు. ఇప్పుడు ఏమైంది? మరలా తిరిగి ఏ బాకీ అయితే తీర్చబడిందో మరలా అదే బాకీ కింద అతడు అప్పు కట్టాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడిచ్చినటువంటి సమయంలో, దేవుడిచ్చినటువంటి కాలములో, దేవుడిచ్చినటువంటి సంవత్సరాలలో దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను మనం ఏదైతే దేవుని ద్వారా మనం పొందుకుంటా ఉన్నామో మనము ఇతరులకు కూడా అది పంచాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని ద్వారా ప్రేమను పొందుకుంటే మనం ఇతరులకు ప్రేమను పంచాల్సిన వారమై ఉన్నాం. దేవుని ద్వారా క్షమాపణ పొందుకుంటే ఇతరులకు క్షమాపణ పంచాల్సిన వారమై ఉన్నాం. మనం మాత్రం క్షమించం కానీ దేవుడు మాత్రం మనలను, అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించానంటే సమాధాన గలదానిపై వెళ్ళమ్మా అని చెప్పని దేవుడు అనాలి. కానీ మనం మాత్రం మన తోటి ప్రక్క వారిని మాత్రం క్షమించడానికి ఇష్టపడకపోతే ఇక్కడ ఏమని రాయబడింది? ఏ బాకీ అయితే మనకు తీర్చబడిందో మరలా తిరిగి అదే బాకీ మన్నెత్తిన పడే. అంటే ఏ పాపాన్ని అయితే మనం విడిపించుకున్నామో, ఏ శాపాన్ని అయితే మనం విడిపించుకున్నామో మరలా తిరిగి క్షమించినటువంటి ఆ దేవుడే అదే మన నెత్తిని పెట్టడానికి అవకాశం ఉంటుంది. 3,60,00,000 క్షమించబడిన వ్యక్తి 50 రూపాయలు క్షమించడానికి ఇష్టపడలేదు. దానికి పొందిన ప్రతిఫలం ఏ బాకీ అయితే తీర్చబడిందో ఆ బాకీని మరలా కట్టాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో స్టెఫన్ అనబడేటువంటి వ్యక్తి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, చదువుదాం. అక్కడ అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 55వ వచనం నుండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తెరచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు
నిలిచి ఉండట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపుకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. చాలండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? స్టెఫను అనబడేటువంటి ఒక శిష్యుడు ఇక దేవుని మాటలను అనేకులకు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఈయన ఏమని ప్రకటన చేశాడు అని అంటే, అక్కడే 51వ వచనం నుండి, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వానికి చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితురు కానీ దాని గైకొనలేదని చెప్పిరి. వారి మాటలకు విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు, చాలండి, ఈ స్టెఫను పలికినటువంటి మాట వారందరినీ క్రమపరచాలని, వారందరినీ సరిచేయాలని, వారందరినీ కూడా సరైనటువంటి దారిలో నిలపాలని, వారిని క్రమపరచాలని, ఇదిగో చక్కగా వారికి సరైన మార్గంలో వారిని నడిపించాలని క్రమమైనటువంటి మాటలను నేర్పిస్తూ వచ్చాడు. క్రమమైనటువంటి మాటలు ఎటు పోతున్నా చూస్తూ ఉంటే తనకి ఏ బాధ ఉండదు. కాదు, అటు పోకూడదు, అలా మాట్లాడకూడదు, అట్లా చేయకూడదు, అలా ఉండకూడదు అని అంటేనే కదా తంట వచ్చేది. పాస్టర్ గారు, అయ్యగారు ఎన్నోసార్లు మనల్ని ఏం చేస్తారు, ఆ మాటలేమో మనకి గుచ్చుకున్నట్టుంటాయి, లేదా కొట్టినట్టుంటాయో, కొన్నిసార్లు నొచ్చుకుంటూ ఉంటాం, బాధపడతా ఉంటాం. ఎలా ఉంటాయి? ఎందుకనంటే సరైనటువంటి మార్గంలో నడిపించడానికి. స్టెఫను కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే వారు దారి తొలగిపోతూ ఉన్నారు. పితరులు సనిగినట్లుగా, పితరులు దారి తొలగినట్లుగా, పితరులు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించినట్లుగా వారు కూడా ప్రవర్తిస్తారేమో అన్న భయంతో వారినైనా సరే సరైన మార్గంలో నడిపించాలని స్టెఫను అనబడేటువంటి వ్యక్తి, స్టెఫను అనబడేటువంటి దైవజనుడు నువ్వు సరైన మార్గంలో నడిపించడానికి వారందరితో మాట్లాడుతున్నాడు. ముష్కరులారా అని మాట్లాడుతున్నాడు. ముష్కరులు అని అంటే దాని అర్థం తల బిరుసు కలిగిన వారులారా, అంటే ఒక పట్టాన మాటకు లోబడిని వారులారా అని చెప్పనని మాట్లాడితే, అక్కడి నుంచి మొదలుపెట్టి మీరైనా సరే చక్రంగా ప్రవర్తించండి అని బోధిస్తూ ఉన్నప్పుడు వారందరికట కోపం వచ్చి పటపట పొళ్ళు కొరికారంట. ఇక రాని సంగతి తెలుసుకుందాం. పాస్టర్ గారి సంగతే బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ మీద ఉన్నంతసేపు ఇష్టం వచ్చినట్టు ఆయన వంతు బయటకు వచ్చిన సంగతి కదా మన సంగతి అప్పుడు తెలుసుకుందాం అన్నట్టుగా వాళ్ళు కూడా స్టెఫన్ను బయటికి రానిచ్చి ఇప్పుడు మొదలు పెట్టారు. తీసుకెళ్ళి ఊరు బయటికి తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసు, వారందరూ ఏకమై ఇదిగో సౌలుగా పిలువబడుతున్నటువంటి పౌలు కూడా వారితో ఏకమై అప్పటికే సంఘమంతటిని పాడు చేస్తూ ఉన్నాడు.
అదే క్రూరత్వం కలిగినటువంటి ఆ సౌలును కూడా వెంట పెట్టుకుని తీసుకెళ్ళి, యవ్వనుడైనటువంటి ఆ సౌలును కూడా వెంట పెట్టుకుని తీసుకెళ్ళి వారందరూ కూడా రాళ్లతో స్టెఫనును కొట్టారంట. కొట్టారు. కోపం పెంచుకొని కక్ష తీర్చుకున్నారు. కొడుతున్నప్పుడు స్టెఫన్ అంటాడు, ఏమంటాడు తెలుసా? ఆకాశం వైపు తెరిచి చూచి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. అది ఉండాలండి. ఎంతోమంది హింసిస్తున్నారు, బాధపరుస్తున్నారు. మంచి ఎవరికి కూడా గిట్టదు. పోతలు బుయ్యాలా, నీకేం పర్లేదు, నువ్వు బాగానే ఉన్నావని మెచ్చుకోవాలా, చేసిందే మంచిదనాలా, నీ మాటే కరెక్ట్ అనాలా, నీకు నచ్చిన మాటే సరైందనాలా, అన్నీ కూడా మనకు నచ్చినట్లుగా సరిగ్గా పోతా ఉన్నప్పుడు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. లేదని చెప్పని స్ట్రైట్గా కనుక వెళ్తే అన్నీ కూడా తంటాలే వస్తాయి. మంచికి ఏమాత్రం కూడా స్థానం ఉండదు. కనుకనే స్టెఫను తీసుకెళ్ళి ఊరు బయటికి రాళ్లతో కొట్టడానికి ప్లాన్ చేసుకుని వారితో పాటు సౌలును కూడా వెంట పెట్టుకొని వెళ్ళి స్టెఫను యొక్క బట్టలు విప్పి ఎక్కడ పెట్టారు? సౌలు యొక్క పాదాల దగ్గర పెట్టి, సౌలు ఏమో కూర్చొని చూస్తూ ఉన్నాడు. అంటే స్టెఫను యొక్క చావుకి సమ్మతించాడట. ఓకే, ఆల్ రైట్, నేను కూడా మీతో ఏకీపిస్తున్నానని చెప్పనని ఏమాత్రం వాడికి ఆటంకం చెప్పకుండా ఇప్పుడు స్టెఫనుని రాళ్లతో కొడతా ఉన్నప్పుడు స్టెఫను అట ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూచి ఆకాశంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? 39వ వచనంలో, 39 కాదు 59వ వచనంలో, ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని. అదండి. ఇప్పుడు స్టెఫను క్షమించాడా లేకపోతే కోపంతో ఉన్నాడా? ఏమంటాడు? తన ప్రాణం పోతుందని తెలుసు, తను నష్టపోతున్నానని తెలుసు. ఒకవేళ వారినే గనక ఏకీభవించినట్లయితే, వారితో కలిసే గనక ఉండటానికి ఇష్టపడిన వ్యక్తే గనక అయ్యి ఉంటే, వారితో ఒక్క మాట లాలూచి పడినట్లయితే ఏమైపోయేవాడు? తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు. ఇప్పుడు అంటాడు, అతడు బాధపడినా కష్టపడినా ప్రాణం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చిన స్టెఫను అంటాడు, యేసు ప్రభువా ఈ పాపము వారి మీద మోపకమనిరి. గొప్ప శబ్దంతో. అదండి. చివరి సమయం వరకు కూడా స్టెఫను అంటాడు, దేవా ఈ పాపము వారి మీద. అంటే స్టెఫను వారిని క్షమించాడా? క్షమించలేదా? తన ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తను ఏం చేశాడు తెలుసు? తన మీద ఏ దోషము లేకుండా ఇతరులను క్షమించడానికి అతడు ఇష్టపడ్డాడట. స్టెఫనుకి ఇచ్చిన తలాంతును అక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎలాంటి తలాంతు అంటే క్షమాపణ అనబడేటువంటి తలాంతును ఉపయోగిస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఎవరినైనా క్షమించావా అని దేవుడు కనుక పైన లెక్క అడిగితే, నేను ఎందుకు క్షమించాలి అని అనేటువంటి మాట మనం అంటే, సరిగా జవాబు ఇచ్చితివి, నీవు ఉండాల్సిన స్థానం ఇక్కడ కాదు కింద అని అంటాడు ఆయన. స్టెఫను మీద ఏది ఉంచుకొనకుండా అంటాడు, ప్రభువా ఈ పాపము వారి మీద ఉండకుండా క్షమించయ్యా. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఈ తలాంతును చూడాలని కోరుకుంటున్నాడు. ఈ తలాంతు మనలో ఉందా? ఈ తలాంతు ఎక్కడైనా ఉపయోగించావా? లేదు లేదు లేదు, నేను అక్కడే పెట్టుకున్న, భూమిలో పాతి పెట్టానంటే అంటాడు, సోమరువైన చెడ్డదాసుడా అని అంటాడు. ఆ తలాంతును ఉపయోగించుకోనకపోతే, 5ను 10 చేయకపోతే, 2ను 4 చేయకపోతే, 1ని 1గానే ఉంచామనుకోండి,
ఏమంటాడు? సోమరివైనా, నీకు ఇచ్చినటువంటి 12 నెలల కాలంలో నీకు ఇచ్చినటువంటి, నీకు 30 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, 20 సంవత్సరాలు ఉండొచ్చు, 50 సంవత్సరాలు ఉండొచ్చు. నీకు ఇచ్చినప్పుడు 50 సంవత్సరాల కాలంలో నువ్వెవరు నేను క్షమించావా? ఈ తలాంతు నీలో ఉందా? ఈ తలాంతు ఎప్పుడైనా ఉపయోగించావా అని దేవుడు అడిగితే మన దగ్గర లెక్క అప్పగించేటువంటి పరిస్థితి మన దగ్గర ఉందా? దేవుని దగ్గర నుండి తీసుకోవడం మాత్రమే కాదు, దేవునికి నచ్చినవి మనం ఇతరులకు కూడా ఇవ్వాలి. అది ప్రేమే కావచ్చు, క్షమాపణే కావచ్చు, అది ఎలాంటిదైనా సరే దేవుని దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ని మనం కూడా ఇతరులకు పంచాల్సిన వారమై ఉన్నాం, ఇతరులకు ఇవ్వాల్సినటువంటి వారమై. మనం ఇవ్వకుండా అక్కడి నుంచి పొందుకోవాలంటే సాధ్యము అయ్యే పనిగా మనం ఇవ్వాలి కదా, మనం చెయ్యాలి కదా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. 12:36. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. చాలండి. ఇదిగో నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలంట. లెక్క లేకుండా మన ప్రతి మాట కూడా ఎవరు కూడా లెక్క పెట్టుకోవట్లేదు అనుకోవడానికి లేదు. లెక్కించేవాడు ఆయన. మన మాటలన్నీ కూడా లెక్కించేవాడు ఆయన. మనం వ్యర్థమైన మాటలు పలుకుతున్నామా? ఉపయోగకరమైన మాటలు పలుకుతా ఉన్నామా? సనుగుళ్ళు మాటలు పలుకుతున్నామా? ఇక దేవునికి ఇష్టమైన మాటలు పలుకుతున్నామా? ఇవి లెక్క చెప్పేటువంటి ఒక రోజు వస్తుంది. అయితే నీ మాటను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని కూడా తీర్పు నొందుదు. మన మాటను బట్టే మనం నీతిమంతులమైన అనీతిమంతులమైన, మన మాటను బట్టే మనము దేవుని దృష్టికి ఎలాంటి విలువైన పాత్రలమో దేవుడు గ్రహించగలుగుతాడు. కనుక దేవుడు తన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీని మనలో కూడా చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు తన దగ్గర ఉన్నటువంటి ఆలోచనని మన ద్వారా కూడా ఆయన పొందుకోవాలని చూస్తున్నాడు. అందుకంటాడు లోకరాశి సువార్తలో ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం, ముగించుకుందాం. 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగును గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఎవరైనా మనం నమ్ముకునేటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఆయన ఏమై ఉన్నాడో మనం అలాగుండాలని కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడైతే మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన వాడైతే మనం ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ఆయన క్షమాపణ కలిగిన వాడైతే మనం కూడా క్షమాపణ కలిగి ఉండాలి. కనుక ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు కనుక వీరిని. ఎప్పుడన్నాడు ఈ మాట? తన ప్రాణము పోగొట్టుకోబోయే సమయంలో అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన సిలువ వేయమని కోరిన సమయంలో, ఇక అతని ప్రాణము పోతుందన్నటువంటి ఆలోచన కూడా తెలిసి కూడా ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు తెలియదు కనుక వీరిని క్షమించేయ. ఈ పాఠాన్నే కదా స్టెఫన్ నేర్చుకుంది. ఆయన వెంబడించాడు కనుకనే స్టెఫన్ కూడా రాళ్లతో కొడుతున్నప్పటికీ ఆకాశం వైపు దేవుణ్ణి చూస్తూ, యేసు ప్రభువా ఈ పాపము వీరి మీద మోపకమని దేవునిని వేడుకొనెను. ఆయన వెంబడిస్తున్నాడు కనుకనే
అనుసరిస్తున్నాడు స్టెఫెన్ కూడా. మనం ఆయన వెంబడిస్తా ఉన్నప్పుడు మనలో ఆయన తలాంతులు ఉపయోగించగలుగుతా ఉన్నామా? ఆయన ఇచ్చిన తలాంతులను మనం ఉపయోగించగలుగుతా ఉన్నామా? ఎంతవరకు దాన్ని మనము లైన్లో పెట్టగలుగుతా ఉన్నాం? ఈ సంవత్సరం అంతట్లో నువ్వెంతమందిని ప్రేమించావు? నువ్వెంతమందిని క్షమించావు? నువ్వెంతమందిని ఆదరించావు? నువ్వెంతమందికి ధైర్యాన్ని చెప్పావు? నువ్వెంతమందికి నీ ఓదార్పునిచ్చావు? ఒకసారి లెక్క రాసుకో, మొత్తం రాసుకో. కనుక దేవుడు అంటాడు, ఆయన ఏమంటాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని అదండి. దేవుడు ఈ మాటలను ఈ రాత్రి జ్ఞాపకం చేయమన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలము మనకు ఒక సంవత్సరం ముందుకు జరిపాడు. ఈ ముందుకు ఇచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ మనం ఆయనకేమి ఇచ్చాము? మనం ఆయనను ఏ కోణంలో మనం ఆయన మెప్పించగలుగుతా ఉన్నాం? ఏ కోణంలో ఆయన మనం అనుసరించగలుగుతా ఉన్నాం? ఏ తలాంతును మనం ఆయన కొరకు 5ని 10 చేయగలుగుతా ఉన్నాం? 4ని 2ని 4 చేయగలుగుతా ఉన్నాం? లేదా ఏమీ లేదయ్యా, నేను వస్తున్నాను పోతున్నాను, ఆ ఒకటిగానే ఉందయ్యా, ఏం ప్రయోజనం? సోమరివైన చెడ్డ దాసుడా అని అంటాడు. నిష్ప్రయోజనకరమైన పేరు కంటే ప్రయోజనకరమైన పేరును దేవుని ద్వారా పొందుకొనడం మనకెంతైనా ఆశీర్వాదకరం. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.